మాకు కొంచెం గడువు ఇప్పించండి సార్. ఆ లోపు మధును తీసుకొచ్చి నేను చూపిస్తాను సార్. సరే, మీ ముఖం చూసి వదిలిపెడుతున్నా. ఈ రోజు నుంచి వారం లోపల మధుమతి ఎక్కడున్నా తీసుకొచ్చి నాకు అప్పచెప్పాలి. అప్పచెప్పలేదు ఇంతకంటే డబుల్ టార్చర్ పెట్టి నరకం నరకం చూపిస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రండి, ఒక్కొక్కరు వచ్చి సంతకం పెట్టండి. ముందు నేను పెడతా, నేను పెడతా. చూడండి, బయటికి వెళ్లి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారని నాకు తెలుసు. అందుకే స్టేషన్ లో ఉన్న పెండింగ్ కేసులు మొత్తం, రేప్ కేసు, మర్డర్ కేసు, రాబరీ కేసు, దొంగతనం కేసు, అన్ని కేసులు మీ చేతులతో మీరే చేశారని చెప్పి ఒప్పుకున్నట్టుగా సంతకం పెట్టించుకున్నా. ఏదన్నా తేడా జరిగిందో మీ ఫ్యామిలీ మొత్తం జీవితాంతం జైల్లో వేస్తా. ఉంటాను సార్, ఉంటాను. వెళ్ళండి. జాగ్రత్త నాన్న. ఏమిట్రా గొడ్లను కొట్టినట్టున్నారు. అయ్యో, అయ్యో, ఒళ్ళంతా పచ్చి పుండైపోయింది నాన్న. ఆ ఎస్ఐ కాళ్ళు విరిగిపోను, వాడి నోరు పడిపోను, వాడికి మాయిదా రోగం వచ్చి చచ్చిపోను. ఒళ్ళంతా వాతలు పడిపోయినాయి అత్తయ్య గారు. కనీసం నడక కూడా సరిగ్గా రావడం లేదు తెలుసా? నీకు నడక రావట్లేదు, నాకు మాట కూడా రావట్లేదు. నోటి నిండా తాళం పడింది. ఏంట్రా ఎస్ఐ గారా? వాడికి మర్యాద ఇస్తావేంట్రా గారు గీరు అంటూ? ఆయన అంటుంది కూడా ఎస్ఐ గాడే చైతు. నోరు తిరక్క గారు అని అంటున్నారు. ఓహో అలాగా. ఆ ఎత్తేదాన్ని మమ్మల్ని తొట్టి తిట్టి తిట్టి చేసేది. అలా వెళ్తే పతులు ముత్తులో పోతే చంపేయాలి నా తోటి. ముత్తేంట్రా? తాదు కాదు, ముత్తు ముత్తు. ముక్కులో ఏముంటుంది లేరా? వాడిని ఎక్కడ పడవాలో తర్వాతరా. వాడిచ్చిన వారం రోజులు గడువు లోపల ఆ మధుని తీసుకురాకపోతే మళ్ళీ మనల్ని స్టేషన్ కి తీసుకెళ్లి ఇదిగో ఇంతకన్నా డబుల్ టార్చర్ చేస్తాడ్రా. అయ్యో, అది తలుచుకుంటేనే నాకు భయంగా ఉందిరా. నువ్వు మాత్రం తప్పు చేసావా? ఆ మధుని ఇంట్లోంచి వెళ్ళగొట్టావు. పోనీ ఆ గారడి పిల్లైనా కాపాడుతుంది అనుకుంటే దాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టావు. ఇప్పుడు నిన్ను ఆ దేవుడే కాపాడాలి. వామ్మో, అంటే ఇంకో వారంలో మళ్ళీ కోటింగా? ఆ కోటకి నేను చచ్చిపోతాను బుజ్జే. నువ్వెంత నేను చచ్చిపోతాను. రే భయపడకండ్రా, ఏదో ఒకటి చేసి ఆ ఎస్ఐ మన జోలికి రాకుండా ఆపుదాం లేరా. ఏంటి ఆపేది? ఇప్పుడు మధు ఎలాగూ రాదు కదా. రాదా? ఎందుకు రాదు? చచ్చిపోతే ఎలా వస్తుంది చైతు? చచ్చిపోయిందా? ఏంటమ్మా చచ్చిపోయిందా? చచ్చిపోయిందా? అబ్బబ్బా. ఎప్పుడు? మధుమతి చచ్చిపోయిందా? నీకు బుద్ధిందాని అసలు? ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. చూడు, నీ మాటల వల్ల మధు నిజంగానే చచ్చిపోయిందేమో అనుకుంటున్నారు. నాన్న ఏమి లేదురా,
నా దృష్టిలో మధు చచ్చిపోయినట్టే అన్నాను. ఆహా, ఆ మాటను పట్టుకుని అలాగే అంటోంది తింగరిది. అయ్యో, అమ్మా మనకి మధు గురించి తెలుసు కదమ్మా, అది చంపే టైపే గాని చచ్చే టైప్ అస్సలు కాదు. టైపో కంప్యూటరో నాకు తెలీదు. బా, నేను మాత్రం నా పుట్టింటికి వెళ్ళిపోతాను. పుట్టింటికా? ఎందుకు వదినా? ఈ టార్చర్ ని తప్పించుకోవడానికి. అవును తమ్ములు, నేను కూడా కొన్నాళ్ళు మా అత్త ఇంటికి వెళ్ళిపోతాను. నాకు తెలుసు ఇక్కడుంటే జైలు పాలైపోతామని. వదినా నేనుండగా మమ్మల్ని ఎవరిని జైలు పాలు కానివ్వను, సరేనా? వద్దురా. వస్తాను రా. వద్దుతున్నాం కదా. రేయ్, వాడి బాధ ఒత్తురా అంటే వద్దురా వద్దురా అని అర్థం. అలాగా అర్థం కాలేదురా. అదే మమ్మల్ని ఆపొద్దు చేతు, మేము మా అత్త ఇంటికి వెళ్ళిపోతాం. ఈ కేసులో మీరు అందరూ ఇరుక్కుని జైలుకి వెళ్ళాక అప్పుడు తిరిగి వస్తాం. అప్పుడు దాకా మా బతుకు మేము బతుకునే పదపంగా. పద బుజ్జి. ఏయ్, ఏంట్రా మీకేమైనా పిచ్చి పట్టిందా? చిన్న కేసుకే భయపడి ఈ అమ్మని వదిలి వెళ్ళిపోతారా? అంటి పెట్టుకునుంటే మీతో పాటు మాకు కూడా శిక్ష పడినట్టుగా ఉంది. అలాంటప్పుడు వెళ్ళిపోతే తప్పేంటి? అంటే ఏంటోదినా, మా సుఖాలు పంచుకుంటారు గాని మా కష్టాలు మాత్రం పంచుకోరా? లేకపోతే మీతో పాటు చావు దెబ్బలు తినమంటారా? నా మాట విని నువ్వు కూడా ఏ అమెరికానో వెళ్ళిపో. లేదంటే మీ అమ్మ చేసిన తప్పులకి జైల్లో చిప్ప కూడా తినాల్సి వస్తుంది. వదినా, మా అమ్మ కోసం చెప్ప కూడా కాదు, ఉరికమ్మానికి ఎక్కడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. అంతేకాదు, అవసరమైతే మధుని చంపింది నేనేనని నేరం నా మీద వేసుకుని నేను శిక్ష అనుభవిస్తాను గాని మా అమ్మకి మాత్రం ఏ శిక్ష పడనివ్వను. లతా, శిరీష, మీరు కొంచెం ఆగండి. ఇలాంటి సమయంలో మీరు నా దగ్గర లేకపోతే నాకు భయంగా ఉంటుంది. సారీ, మేము ఆగం. రే రంగా, బద్రి, మీరైనా ఉండండిరా. నాతో ఉండాలనే ఉందమ్మా, కానీ తిరిగితే వెనకాల వెళ్ళకపోతే ఫీల్ అవుతుందని. అంటే అమ్మ ఫీల్ అయినా పర్వాలేదా? ఏమో, నేను మాత్రం ఈ తాటే పర్లేండా, అందుకే వెళ్ళిపోతాం. అది కదరా అన్నయ్యలు, వదిలు, నా మాట వినండి. మీరు వెళ్ళిపోతే అమ్మ ఫీల్ అవుతుంది, అమ్మ తట్టుకోలేదురా. ప్లీజ్ ఆగండి, వదిలు, నాది పూచి, మీకేం కాదు, నా మాట నమ్మండి ప్లీజ్. వదిలు, అన్నయ్యలు అర్థం చేసుకోండిరా. వద్ద చేతో వాళ్ళ నాపకు. అమ్మా అది కాదు నాన్న, అది కాదమ్మా. నేను చెప్పేది విను. ఛీ, ఆస్తితో తప్ప అమ్మతో పనిలేని ఇలాంటి స్వార్థ పనులు నాకు అక్కర్లేదు నాన్న. వెళ్ళిపోని, వెళ్ళిపోండి. అమ్మా రేయ్, మీరు ఎలాగో వెళ్ళిపోతాం డిసైడ్ అయిపోయారు కదా, నా కోసం రా, నా కోసం ఓ గంట ఆగండి, ఆ మధు నేను తీసుకొస్తాను, సరేనా? మధునా? అవునమ్మా, ఎక్కడున్నా సరే నేను వెతికి తీసుకొస్తాను. చేతు, అయ్యో అది రాదు నాన్న. రాకపోయినా సరే కాళ్ళు పట్టుకుని తీసుకొస్తానమ్మా, అయ్యో, సరేనా? అది రాదు నాన్న. వస్తుందమ్మా. రేయ్, సరేరా, ఒక గంట దాకా ఉంటాం, ఆ తర్వాత మేము ఉన్నాం. ఏమంటావు బుజ్జి? ఉద్ధరించారు, గంట ఉండండి, నేను వస్తాను. నాన్న, చేతు, చేతు, నాన్న నేను చెప్పేది వినరా? చేతు, చేతు, లేని మధుని ఎక్కడి నుంచి తీసుకొస్తావురా? నాన్న, చేతు. అయ్యా కొడుకులుంగారులు, మీరు నిలబడితే మీ పిల్లల కాళ్ళు నొప్పులు పడతాయి, లోపలికి తగలండి. రండి రండి, మీ మొహాలు మా అండాన్ని. చీ 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 చీ. చేతు, అత్తయ్య గారు, చచ్చిపోయిన మధు మళ్ళీ ఎలా వస్తుందంటారు? ఎలా వస్తుంది? ఏమో. అబ్బా, చచ్చిందాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాడే నాన్న? చేతు, అది రాదురా. అసలు ఈ మధు ఎక్కడ చచ్చిందో ఏంటో, దీనికోసం ఎక్కడైనా వెతకాలి, ఎన్ని సందులు తిరగాలి. చిచ్చి,
ఏ మధు, రా వెళ్దాం. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కి. ఎందుకు? ఎందుకా? నువ్వు చావలేదు, మేము నిన్ను చంపలేదని ఆ ఎస్ఐ గారికి తెలియడానికి. నాకేం అవసరం లేదు, నేను రాను. రాకపోతే నిన్ను చంపి నేను జైలుకి వెళ్తా. ఆల్రెడీ నిన్ను మేము చంపామంటున్నారు, అది నిజం చేస్తాను. దరిద్రం వదిలిపోద్ది. ఏయ్, నీకు చేతులు ఎందుకు చేసుకో. నేను మాత్రం స్టేషన్ కి రాను, నేనేం చెప్పను. మధు, సారీ మధు. చూడు, చేయని తప్పుకి మేమందరం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. నీ గురించి మేమందరం చావు దెబ్బలు తిన్నాం. ఆఖరికి మా అమ్మని కూడా కొట్టారు మధు. నేను వారం రోజుల్లో సాక్ష్యం చూపించకపోతే మా మీద కేసు పెట్టి మమ్మల్ని కోర్టుకు అప్పగిస్తా ఉంటున్నారు. అదే గనక జరిగితే మేం చావడం తప్ప మాకింకో మార్గం లేదు మధు. మీరు చావడం కాదు, మీ అమ్మ వదిన దుర్మార్గాలకి నేనెప్పుడు చచ్చాను. మొగుడు వెయ్యండి, ఏ రోజైనా నా గురించి ఆలోచించావా? నీ పెళ్ళాం దిక్కులేని దానిలా నీ ఇంటి ముందు టెంట్ వేసుకునుంటే జాలి పడ్డావా? కనీసం ఆడదానిలాగైనా చూసావా? లేదు, ఎందుకంటే నీ దృష్టిలో నేను బానిసని. బానిసలకి బాధపడ్డం తప్ప బాధ్యతలుండవు, కన్నీరు పెట్టడం తప్ప కాపాడాలుండవు. నా బతుకు నేను బతుకుతున్నాను, మీ చావు మీరు చావండి. మధు, మధు ప్లీజ్, మధు ప్లీజ్, ప్లీజ్ దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకో. కావాలంటే జరిగిన దానికి అంతటికీ నేనే కారణం అని చెప్పు. అవును, నిన్ను మోసం చేసింది, నీకు ద్రోహం చేసింది, నేను ఇంట్లోంచి బయటికి గెంటేసింది నేనే అని చెప్పు. నువ్వే శిక్ష చేసినా నేను పడతాను. ఇప్పుడు నువ్వు రాకపోతే మాత్రం మా అమ్మకి శిక్ష పడుతుంది. మళ్ళీ మా అమ్మ జైలుకి వెళ్తే నేను తట్టుకోలేను. అంతకంటే చచ్చిపోవడమే బెటర్. ప్లీజ్ ఇదొక్క హెల్ప్ చేయి. ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకో. వదలండి. ఎందుకు చేయాలండి? భర్తకు మీరు నాకు ఏం చేశారని, ఏం మిగిల్చారని? ఇలాగే ఇలాగే ఏడ్చాను. మా ఇల్లు కూల్చొద్దని మీ కాళ్ళు పట్టుకున్నాను. కనికరించారా? నా బాధని మన్నించారా? అసలు మనుషులుగా అయినా గుర్తించారా? లేదు, పగతో పశువులా మారిపోయారు. మీరు మనుషులన్న విషయాన్ని మర్చిపోయి ఇంటి కోడలను కూడా చూడకుండా నన్ను మెడపట్టి బయటకు గంటేశారు. పూజ కోసం మా అమ్మ నాన్న వస్తే ముష్టి వాళ్ళకంటే హీనంగా చూశారు. అప్పుడు గుర్తు రాలేదా? మా అమ్మ కూడా మీ అమ్మ లాంటిదే అని. అప్పుడు గుర్తు రాలేదా? నా కళ్ళ ముందు నా తల్లి బాధపడితే భరించలేనని. ఆ బాధ చావు కంటే నరకమని మిస్టర్ చైతన్య గారు వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. మీకు వినాశనం మొదలైంది, అనుభవించండి. చాలా ఆపే. పెచ్చాళ్ళ కనిపిస్తానా పురాణాలు చెప్తున్నావు? మధు, నేను నీకు చాలాసార్లు చెప్పాను, నాకు ఈ ప్రపంచంలో మా అమ్మ కంటే అసలు ఏది ఎక్కువ కాదు. మా అమ్మ కోసం ప్రాణం ఇస్తాను, తేడా వస్తే ప్రాణాలు తీస్తాను. నీ వల్ల మా అమ్మ ఏడ్చే పరిస్థితి వచ్చింది. నీ కాళ్ళు చేతులు విరక్కొట్టైనా సరే నిన్ను నాతో తీసుకెళ్తాను, అంతేకాని నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా ఒంటి మీద చెయ్యి వేసి చూడు. ఏంటో చూసేది? రావే. రాను. రమ్మంటు. ఎక్కడికి పారిపోతున్నావు? ఆగో. నాతో పాటు రమ్మంటున్నాగా, నాతో రా. నిన్ను ఇలా కదే, నిన్ను. నాకు చెయ్యి వదలండి. వదలండి. ఏం చేస్తున్నారు? వదలండి. పిచ్చ పిచ్చ వేషాలు వేస్తున్నావా? నిన్ను వదలను. వదలండి. ఏం చేస్తున్నారు? నేను కడుతున్నా, తెలియట్లా? ఇలా చేయడానికి సిగ్గుగా లేదా మీకు? నువ్వేమైనా అనుకో, నేను నాతో తీసుకెళ్లి ఆ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తా. నేను నిర్దోషులను నిరూపించుకుంటా. ఏంటి గంటలో వస్తా అన్నారు, గంట దాటినా రాలేంటి? అది రాదా వచ్చినా మన నాపడానికి అలా నాటకం ఆడేది అంతే. అయితే ఇంకా ఇక్కడ దేనికి? మా వెళ్ళా పదండి. వెళ్ళండి. అందరూ వెళ్ళిపోండి, మొత్తం కలిసి వెళ్ళిపోండి. అందరూ కట్టకట్టుకుని చావండి. ఇదిగో మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టారో కాళ్ళు విరగొడతాను. రే, నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. మొత్తం నా చిన్న కొడుకు చేతుకే ఇస్తారు, చేతుకే. ఆస్తి ఎంత? ఇది అన్యాయం. మేము మీ కొడుకులం కాదా? మేము మీ కోడళ్ళం కాదా? దేశంలో మరెవరికీ ఉండరు ఇలాంటి కొడుకులు కోడళ్ళు. ఏంటికా పోతానన్నారు? పోరే. ఏదో బాధలో 100 అనుకుంటాం, ఆ మాత్రం అంటే వెళ్ళిపోతాం అమ్మా. నిన్ను వదిలి ఎత్త వెళ్తాం అమ్మా. ఇప్పుడే కదా వెళ్దామన్నారు, అప్పుడే ప్లేట్ మారుస్తారు.
నువ్వు నోరు ఎక్కువ మాట్లాడంటే పెళ్ళాన్ని మాట్లాడతా అవునమ్మా అయ్యో. నిన్ను వీచి మేము ఎక్కడికి వెళ్తాం చెప్పు కష్టమైన సుఖమైన అన్ని నీతోనే అరే రే 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 అమ్మ చేయలేని పని ఆస్తి చేసిందన్నమాట. అమ్మా అమ్మా రండమ్మా. అదిగో చేతు వచ్చినట్టున్నాడు, పదండి. రామ్మా. ఆ మధురాణిని మారం చేస్తే దాని చేతులు కట్టి మరి తీసుకొచ్చానమ్మా. వస్తాయి రావే, రమ్మంటుంటే రా, తీసుకొచ్చా. ఏంటి అమ్మా, వదిళ్ళు, అన్నయ్యలు ఏంటందరూ అలా షాక్ అయ్యారు? ఓహో, దీన్నంత ఈజీగా ఎలా తీసుకొచ్చానన్నా? అమ్మా, నేను నీ కొడుకునమ్మా. ఈ మధుమతి సప్త సముద్రాల అవతలున్నా సరే పట్టుకొచ్చేస్తాను అంతే. ఏంటి గేదెనా గేదెనా? గేదె? ఓ, మధుని పశువుని లాక్కొచ్చినట్టు లాక్కొచ్చాననా? దానికి ఇదే కరెక్ట్. అందుకే ఇలా వేసుకుని దీన్ని లాక్కొచ్చానన్నమాట. పశువు లాక్కొచ్చినట్టు కాదా, పశువునే లాక్కొచ్చావు చూడు. ఆ? పశువునా? దేవుడా దేవుడా. ఏయ్, రా, రమ్మంటుంటే. తీసుకెళ్తావా? వెళ్ళు 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 వెళ్ళు. Yes. మధు గేదెలా వచ్చింది? ఆ మాట మేము అడగాలరా తమ్ముడు. మధుని ఎక్కడెతికినా దొరకలేదని గేదెని తెచ్చావా ఏంటి? నిజమన్నయ్యా, నేను మధుని కలిశాను, మాట్లాడాను, బతిమాలాను. అది బిల్డప్ ఇస్తేనే దాని చేతులు కట్టి పశువులు లాక్కొచ్చినట్టు లాక్కొచ్చాను. మధ్యలో ఎలా మాయమైందో అదే అర్థం కావట్లేదు. పాపం దెయ్యాన్ని చూసి మధు అనుకుని భ్రమపడ్డట్టున్నాడు. నాన్న చేతు, అది దొరకదు నాన్న. ఎందుకు దొరకదమ్మా? అంటే అది వాడు అడుగుతున్నాడుగా, చెప్పను సూయ. మధుమతి ఎందుకు దొరకదు? అయ్యో, మీరు కాసేపు ఉండండి. అదేంటంటే నాన్న, చెప్పమ్మా. మనల్ని ఏడిపించడానికి, అది ఇలా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించడానికే అది కనిపించట్లేదు నాన్న. కావాలనే వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి డ్రామాలాడుతోంది. అందుకే నీకు దొరికినా కూడా తప్పించుకుంది. అయ్యో రే, ఎలాగైనా మనందరినీ జైలు పాలు చెయ్యాలనేరా దాని ప్లాను. అమ్మా, అదే దాని ప్లాన్ అయితే దాని ఎత్తుని చిత్తు చేసే ప్లాను నా దగ్గరుందమ్మా. అయ్యో, ఏంటి బాబు అది? మనం ఈ సమస్య నుంచి బయటపడాలన్నా, ఆ మధుమతి ఆట కట్టించాలన్నా మన ముందు ఒకే ఒక్క మార్గం ఉంది. అది బసంతి. బసంత? బసంత? అవును వదినా. అమ్మా, ఆ బసంతి ఎక్కడున్నా సరే దాన్ని వెతికి పట్టుకుందాం. అవసరమైతే దాని కాళ్ళ మీద పడదాం. ఆ బసంతిని ఎస్ఐ గారికి చూపించి ముందు మనం ఈ కేసు నుంచి బయటపడదాం అమ్మా. ఆ తర్వాత ఆ మధుని ఎస్ఐ గారికి రెడ్ హ్యాండెడ్ గా పట్టించి దానికి డైవర్స్ ఇచ్చేసి దాన్ని పుట్టింట్లో వదిలేద్దాం. అప్పుడు పర్మనెంట్ గా
మనకు ఆ మధు పేడ వెరగడైపోతుంది. ఆ, ఆ, ఐడియా బాగుంది నాన్న, కానీ ఆ గారెడిది ఇప్పుడు ఎక్కడ చచ్చిందో ఎలా పట్టుకుంటావురా? మొన్న వాళ్ళు మాటల్లో పాలకొండ దగ్గర ఈ ఏదో ఊరమ్మా, పొట్టిగూడెం అమ్మా, అక్కడ ఉంటామని చెప్పారమ్మా. ఇప్పుడు తప్పకుండా వెళ్ళాలా నాన్న? వెళ్ళక తప్పదమ్మా, వెళ్ళి తీరాలి. ముందు లోపల పదండి. లోపలికి రా.